ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం నెయ్యి కాచుకొని నిల్వ చేసుకుంటూ ఉంటాం కదా, కొన్ని రోజులకి అది ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసన వస్తే తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటప్పుడు మీరు నెయ్యి నిల్వ చేసుకునేటప్పుడు అందులో చిన్న బెల్లం ముక్క వేయండి చాలు. ఇలా వేసేస్తే చాలండి. ఎన్ని రోజులున్నా కూడా నెయ్యి చెడు వాసన అయితే అస్సలు రాదు, మంచి వాసన వస్తుంది. మనకి చాలా రోజులు ఉన్నది అన్న ఫీలింగ్ కూడా రాదండి. తప్పకుండా నెయ్యి నిల్వ చేసుకునేటప్పుడు ఇలా చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నిమ్మకాయలు కొన్ని ఎక్కువ రోజులు ఉండేసరికి జ్యూస్ సరిగ్గా రాదు కదా, అలాంటప్పుడు ఈ సింపుల్ చిట్కాతోటి మీరు నిమ్మకాయల నుంచి జ్యూస్ తీసారంటే బాగా వస్తుందండి. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద వేడి చేసి ఇలా మనం ఏ నిమ్మకాయలను అయితే జ్యూస్ చేయాలనుకుంటున్నామో వాటిని అందులో వేసేయండి. ఆ తర్వాత వాటిని తీసి మనం పిండామంటే చాలు, అందులో నుంచి నిమ్మరసం చాలా బాగా వస్తుంది. కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేడి నీళ్ళల్లో వేయడం వలన ఒక 5 నిమిషాలు చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. 5 నిమిషాలు ఇలా వేడి నీళ్ళలో వేయడం వల్ల నిమ్మకాయ మెత్తబడి చక్కగా అందులో నుంచి రసం అనేది వస్తుంది. కావాలంటే తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. మామూలుగా పిండేదానికి ఇలా పిండేదానికి ఎంత తేడా ఉంటుందో మీకే తెలుస్తుంది. సింపుల్గా ఉంది కదా. ఎప్పుడైనా కూడా కొంచెం వాడిపోయిన నిమ్మకాయలు ఉన్నా సరే ఇలా చేసి మీరు జ్యూస్ తీసుకున్నారంటే చాలండి, చాలా బాగా వస్తుంది. చూడండి, వేడి నీళ్ళలో వేసిన తర్వాత ఎంత మెత్తగా అయిందో, చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కారం నిల్వ చేసుకునే డబ్బాలో డైరెక్ట్ కారం ఇలా నిల్వ చేయకుండా అందులో కొంచెం ఉప్పు కలిపారంటే చాలండి. ఎన్ని రోజులు ఉండా కూడా కారం అస్సలు పాడవదు, పురుగు రాదు, అలానే రంగు మారదు, చాలా బాగుంటుందండి. తప్పకుండా మనం కారం నిల్వ చేసుకునే డబ్బాలో కొంచెం సాల్ట్, మనం కూరల్లో వాడుకునే ఉప్పేనండి, ఇంకేం అవసరం లేదు. కొంచెం ఉప్పేసి ఇలా కలిపేసి మీరు నిల్వ చేసుకొని కూరల్లో వాడుకున్నారంటే కారం ఎన్ని రోజులైనా సరే మనం ఇప్పుడే పట్టించామా అన్నట్టు ఉంటుందండి. సింపుల్గా ఉంది కదా. తప్పకుండా మీరు కారం నిల్వ చేసుకునేటప్పుడు అందులో కొంచెం ఉప్పు కలపడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఉల్లిపాయలు నిల్వ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా బుట్టలో, ఆ ఉల్లిపాయలు త్వరగా పాడవకుండా ఉండాలి అంటే అందులో ఇలా పేపర్ ముక్కలు వేయండి. సింపుల్, చాలా సింపుల్ అండి. ఇలా పేపర్ని న్యూస్ పేపర్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలా నోట్బుక్స్ అయిపోయిన పేపర్స్ ఉంటాయి కదా, ఏవైనా సరే ఆ పేపర్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి మనం ఉల్లిపాయలు నిల్వ చేసే ఉల్లిపాయలు వెల్లుల్లి నిల్వ చేస్తుంటాం కదా, ఆ బుట్టలో ఇలా పేపర్ ముక్కలు వేసేస్తే చాలు. ఉల్లిపాయలు అస్సలు పాడవ్వండి, కుళ్ళిపోకుండా ఉంటాయి. అలానే వాసన కూడా చెడు వాసన రాకుండా ఉంటాయి. ఎక్కువ రోజులు మనకి పాడవకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు నిల్వ చేసుకునే బుట్టలో ఇలా పేపర్ ముక్కలు వేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం తేనె నిల్వ చేసుకుంటూ ఉంటాం కదా, కొన్ని రోజులకి తేనె కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, రుచి కూడా మారుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే అందులో ఇలా 2-3 లవంగాలు వేసి స్టోర్ చేసుకున్నారంటే చాలు. తేనె ఎన్ని రోజులు ఉన్నా కూడా అసలు రంగు కానీ రుచి కానీ మారకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. చాలా సింపుల్గా ఉంది కదా. మీరు తేనె ఎక్కువగా తీసుకొచ్చుకొని నిల్వ చేసుకునేటప్పుడు అందులో ఇలా 2-3 లవంగాలు వేయండి, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చింతపండు డబ్బాలో నిల్వ చేసుకుంటూ ఉంటాం కదా, చింతపండుకి పురుగు త్వరగా వస్తుందండి. ఒక్కోసారి రెక్కల పురుగులు వస్తుంటాయి, లేదంటే సన్నటి పురుగులు వస్తుంటాయి కదా. అలా రాకుండా ఉండాలి అంటే అందులో 2 ఎండుమిరపకాయలు వేస్తే చాలు. ఎన్ని రోజులు ఉన్నా కూడా చింతపండులోకి పురుగులు అనే మాట అస్సలు రానే రావండి. చాలా సింపుల్గా ఉంది కదా. ఇలా వేసుకొని మనం మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలు. ఎన్ని రోజులైనా చింతపండుకి పురుగు పట్టనే పట్టదు. చాలా సింపుల్గా ఉంది కదా. ఇక నుంచి ఎప్పుడైనా కూడా చింతపండు నిల్వ చేసుకునే డబ్బాలో ఎండుమిరపకాయ చేయడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది మామిడికాయల సీజన్ కదా, ఇలా పచ్చి మామిడికాయలని మనం పండుగ మాగబెట్టుకోవాలనుకుంటే చాలా సింపుల్ అండి. ఇలా పేపర్లో చుట్టేసి దాన్ని తీసుకెళ్ళి ఇలా బియ్యం దాంట్లో పెట్టేసామంటే చాలు. ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా చక్కగా త్వరగా మామిడికాయలు అనేవి పండుగ అవుతాయి. తప్పకుండా మీరు పచ్చి మామిడికాయలు తీసుకొచ్చుకుంటే ఇలా చేసుకోండి, చాలా బాగా త్వరగా పండుతాయి. అలానే మనం ఎలాంటి కెమికల్స్ వాడకుండా మనం మామిడికాయలని వాటిని పండులాగా మార్చుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్, ఇంతేనండి. బియ్యంలో పెట్టేయడమే. ఇలా పెట్టేశారంటే చాలు. జస్ట్ ఒక్క 2 రోజులకే పచ్చి మామిడికాయ పండుగ మారుతుంది. నేను ఇవి పండుగ మారిన తర్వాత కూడా మీకు తప్పకుండా కట్ చేసి చూపిస్తాను. ఫుల్ కాకపోయినా కనీసం షార్ట్లో అయినా మీకు చూపిస్తానండి తప్పకుండా. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యంలో పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదా, ఇంక వర్షాకాలం చలికాలం అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే చాలా సింపుల్ అండి. పసుపు ఉంటుంది కదా, ఇలా పసుపు తీసుకొని ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ, మీ దగ్గర ఏది లేకపోతే ఇలా మామూలు పేపర్లో అయినా సరే ఇలా పొట్లకు కట్టేసి బియ్యం సంచిలో కానీ డబ్బాలో కానీ ఇలా పెట్టేశారంటే చాలు. పురుగు వచ్చే ఆస్కారమే లేదండి. మీరు అలా పెట్టేసి మర్చిపోయినా సరే ఎప్పటికీ పురుగులు రావండి. కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. బియ్యం దాంట్లో లేదంటే కల్లుప్పు కలుపుకోవచ్చు. కల్లుప్పు కలుపుకున్నప్పుడు మనం ఒక్కోసారి ఉప్పు కదా అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఇలా పసుపుని
చిన్న కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ లేదంటే మామూలు పేపర్లో కానీ పొట్లం కట్టేసి ఇలా మనం బియ్యంలో పెట్టేస్తే చాలు, ఎప్పటికీ పురుగులు రావు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చక్కెర డబ్బాకి మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా సరే చీమలు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇక నుంచి మీకు ఆ బాధ అవసరం లేదండి. చక్కెర డబ్బాలో ఇలా 2-3 లవంగాలు వేస్తే చాలు, చీమలు వచ్చే ఆస్కారమే లేదు. మీరు ఎక్కడ పెట్టేసి మర్చిపోయినా సరే చక్కెర డబ్బాకి చీమలు అనేవి రావండి. జస్ట్ అందులో 2-3 లవంగాలు వేసేసి ఇలా మూత పెట్టేసి పెట్టుకున్నారంటే చాలు, చీమలు అసలు రావు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బిస్కెట్స్ కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా, అవి కొన్ని రోజులకు మెత్తగా అయిపోతుంటాయి. వర్షాకాలం చలికాలం అయితే బాగా మెత్తగా అవుతుంటాయి కదా. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ని బియ్యం డబ్బాలో పెట్టేసేయండి. ఇలా పెట్టుకోవడం వల్ల బిస్కెట్స్ కరకరలాడుతూ చక్కగా చాలా బాగా ఉంటాయి, మెత్తగా అస్సలు అవ్వవండి. తప్పకుండా మీరు ఎక్కువగా బిస్కెట్స్ తెచ్చుకున్నప్పుడు వాటిని ఇలా బియ్యంలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యంలోకి పురుగు రాకుండా ఉండడానికి. ఇందాక నేను పసుపు వేయమని చెప్పాను. అలా వీలు కానప్పుడు ఇలా చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలా బియ్యంలో పెట్టేశారంటే చాలు, పురుగులు అస్సలు రావండి. చిన్న చిన్న నల్ల పురుగులు కానీ తెల్ల పురుగులు కానీ ఏ ముక్క పురుగులు కానీ ఏవి రావు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆకుకూరలు తీసుకొచ్చుకుంటూ ఉంటాము, వాటిని చాలామంది కవర్లో పెట్టేసి కట్టేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలా పేపర్లో చుట్టేసి మీరు తర్వాత కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే వారం 10 రోజులు ఉన్నా కానీ తాజాగా ఉంటాయండి, అస్సలు వాడిపోవు. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఇలా పెట్టేసి కవర్లో కట్టేసి బయట పెట్టినా కూడా 2 డేస్ వరకు అస్సలు పాడవ్వండి, తాజాగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టవ్ మీద పౌడర్ చల్లండి చాలా అన్నా కదా, స్టవ్ ఎప్పటికీ రిపేర్ రాదన్నాను, అదేంటో చెప్పేస్తున్నాను. ఇలా పౌడర్ని మనం బర్నర్స్ మీద చల్లేసి నేను చెప్పినట్టు క్లీన్ చేస్తే మీ స్టవ్ ఎప్పటికీ రిపేరే రాదండి. స్టవ్ తీసుకొని మీరు రిపేర్ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎన్ని సంవత్సరాలైనా సరే స్టవ్ని మనం చక్కగా వాడుకోవచ్చు. ఇలా అప్పుడప్పుడు ఒక 10 రోజులకి 20 రోజులకి అలా కొంచెం పౌడర్ చల్లేసి ఇలా రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత ఒక పిన్నీస్ ఉంటుంది కదా, సేఫ్టీ పిన్ను, దాన్ని తీసుకొని ఇలా హోల్స్లో పెట్టండి. ఎందుకంటే మనకి వంట చేసేటప్పుడు పొంగుతూ ఉంటాయి కదా, ఆ పొంగినప్పుడు ఇవి బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇవి బ్లాక్ అవ్వడం వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలా పౌడర్ వేసి అలా బ్లాక్ అయిన హోల్స్ని ఓపెన్ చేసేసి మనం పౌడర్తో క్లీన్ చేసుకుంటే చాలు, జిడ్డు కూడా పట్టకుండా ఉంటుందండి. ఎందుకు జిడ్డు పట్టదని అనుకుంటున్నారా, పౌడర్ వేసాం కదా, పౌడర్ వేయడం వల్ల అసలు నూనె జిడ్డు కానీ మడ్డి కానీ అస్సలు పట్టకుండా ఉంటుంది. కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే టిష్యూ కానీ లేదంటే కాటన్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని ఇలా రబ్ చేయండి, క్లీన్ చేయండి. ఇక్కడ ఏదన్నా మీకు జిడ్డు పట్టినట్టు ఏమన్నా ఉన్నా కూడా మొత్తం పోతుంది. కాబట్టి ఎప్పటికీ రిపేర్ అనేది అస్సలు రాదు. చాలా సింపుల్గా ఉంది కదా. తప్పకుండా అప్పుడప్పుడు మీ స్టవ్ను కూడా ఇలా చేసుకోండి, ఎక్కువ రోజులు మీకు రిపేర్ రాకుండా కొత్త దానిలాగే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన చిట్కాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.